నాను. సో సర్వీస్ వెబ్సైట్స్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ ని సర్వీస్ వెబ్సైట్స్ అంటాం. అందులో ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పగలరా ఎవరైనా? సర్వీస్ వెబ్సైట్స్ లో ఎగ్జాంపుల్స్. రోహిణి గారు, మీ వాయిస్ వినిపించట్లేదండి. మీరు ఏమైనా చెప్తున్నారా ఏంటి? ఇక్కడ కరెక్ట్ గా నెట్వర్క్ లేదండి. ఏంటండి? ఏపీ నెట్వర్క్ టెక్ ఇష్యూనా? జీరోది డాట్ ఓకే, ఇన్. నో ప్రాబ్లం. మీకు ఎంత అర్థమైతే అంత వినండి. ఒకవేళ మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ద రికార్డింగ్. ఓకే. నిన్న జాయిన్ అయిన చేసి వాళ్ళందరూ జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ వెబ్సైట్స్. గవర్నమెంట్ వెబ్సైట్స్, నాట్ ఓన్లీ గవర్నమెంట్ వెబ్సైట్స్, ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ట్రావెలింగ్ వెబ్సైట్స్ అవ్వచ్చు, ఏవైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా. ఐఆర్సిటిసి అని చెప్పాను, గుర్తుందా? రెడ్ బస్ చెప్పాను, గుర్తుందా? హ్మ్? గుర్తొచ్చినప్పుడు ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్, స్కూల్ వెబ్సైట్స్. అవునవును. ఇప్పుడు గుర్తొచ్చిందా? మెడికల్ కూడా చెప్పారు. మెడికల్ వెబ్సైట్స్ గుర్తొచ్చిందా ఈసారి? ఓకే. లాగింగ్ వెబ్సైట్స్ అంటే అదే విస్మై ఫుడ్. విస్మై ఫుడ్ అలాగా. దిస్ మై ఫుడ్. ఓకే. పోస్ట్ మెయింటైన్ చేసే వెబ్సైట్స్ అన్ని కూడా వ్లాగింగ్ వెబ్సైట్స్. ఓకే. లైక్ కుకింగ్ ఇప్పుడు ఛానల్స్. మన ఎడ్యుకేషన్ ఛానల్ డిజిటల్ ఇవి కూడా వీటి కిందకి వస్తాయి కదా. ఏంటండి? కుకింగ్ ఛానల్స్ ఒకటి, న్యూస్ ఛానల్స్ ఒకటి, ఇవన్నీ కూడా వ్లాగింగ్ వెబ్సైట్స్ ని మెయింటైన్ చేస్తాయి. బికాస్ మన న్యూస్ వెబ్సైట్స్ కూడా చూడండి, ఆ రోజు న్యూస్ ఏంటి అనేది ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే అది పోస్ట్ రూపంలోనే కదా మనం పెడతాం. ఆమె కరెక్ట్? ఓకే. కరెక్ట్. అలాగా వ్లాగింగ్ వెబ్సైట్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఈ కామర్స్ వెబ్సైట్స్ వచ్చేసి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో, మింత్రా. దీనికైతే ఎవరూ చెప్పక్కర్లేదు, మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏంటి అనేది. ఓకే. ఓకేనా? ఓకే ఓకే. షల్ వి గో? టాస్క్ కంప్లీట్ చేస్తేనే రేపటి సెషన్ ఉంటుంది. కంపల్సరీ చెప్తున్నా. ఈవేళ ఇంకా లాగిన్ అవ్వడం గురించే కాబట్టి అలౌ చేస్తున్నా, కానీ రేపైతే మాత్రం అలౌ చేయను. అందుకే ఫస్ట్ స్టార్టింగే అడుగుతున్నా. ఓకే. గుర్తుపెట్టుకోండి. 1 సెకండ్, నా యూఆర్ఎల్ ఏంటి అనేది నోట్ చేద్దాం. అందరం ఏం చేయాలి ఫస్ట్? అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ టైప్ చేయాలి. ఎస్, అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ అనేది టైప్ చేసుకోవాలి. దిస్ ఈజ్ మై అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్. ఈ అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ ద్వారా మనం వర్డ్ ప్రెస్లో లాగిన్ అవుతాం. ఓకే. 1 సెకండ్, రికార్డింగ్ అవుతుందా లేదా? అవ్వట్లేదు. అవుతుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు వర్డ్ ప్రెస్లోకి లాగిన్ అవుతున్నాను నేను. మనం నార్మల్గా ఇప్పుడు సెర్చ్ చేసే కింద సెర్చ్ బార్ కాకుండా పైన మనం యూఆర్ఎల్ లింక్స్ ఎక్కడైతే కాపీ చేస్తామో అక్కడ మన అడ్మినిస్ట్రేటివ్ యూఆర్ఎల్ అనేది ప్రొవైడ్ చేసి లాగిన్ అవ్వాలి. ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను కదా, సో దట్స్ ద రీజన్ డైరెక్ట్ లాగిన్లోకి వచ్చింది. లేదా ఏం చేయాలి, అక్కడ మన అడ్మిన్ యూజర్, అడ్మిన్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వాలి. నేను సేవ్ చేశాను కదా నిన్న, దట్స్ ద రీజన్ సేవ్ అయి ఉంది. ఓకేనా? అట్ ఫస్ట్ మనం వెబ్సైట్లో ఏం కావాలి మనకి? పేజ్. ఇది సర్వీస్ వెబ్సైట్స్ కాబట్టి పేజ్ అనేది కావాలి, అవునా?
పేజెస్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దామా? సో ఇక్కడ చూడండి ఆన్ లెఫ్ట్ సైడ్ అవుతుందా? Yes, మీ లెఫ్ట్ సైడ్ చూస్తే, మీ స్క్రీన్ లెఫ్ట్ yes. సైడ్ చూస్తే మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. డాష్ బోర్డ్లో పోస్ట్, మీడియా, పేజెస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, కనిపించాయా? ఎస్ ఎస్ పేజెస్, పోస్ట్ అన్ని కనిపించాయా? మీడియా, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అన్నీ ఉన్నాయా ఇక్కడ? ఒకసారి చూడండి. థీమ్స్. ఓకే, థీమ్స్. ఇంకేం లేదు, మనం ఏదో ఒకటి మిస్ అయిపోతున్నాం. ఏం లేదు ఇక్కడ, చెప్పండి. మెనూస్ లేవు. ఓకే, మెనూస్ అనేది వన్స్ మనం థీమ్స్ అనే దానికి ఇంటర్లింక్ చేశాకనే మెనూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, ఆ తర్వాత కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. దట్స్ ద రీజన్ అట్ ఫస్ట్ మనం పేజెస్ క్రియేట్ చేయాలి. సో ఈ రోజు మనం ఏ సర్వీస్ టైప్ ఆఫ్ వెబ్సైట్ చేద్దాం? స్కూలా, లేకపోతే చెప్పండి, ట్రావెలా, ఎలాంటి టైప్ ఆఫ్ సర్వీస్ చేద్దాం? స్కూల్ స్కూల్ Clothing. క్లాతింగ్ అనేది మనకి ఈ కామర్స్ లోకి వెళ్తుంది. Okay. స్కూల్ స్కూల్ ట్రావెల్ చేద్దాం. ఓన్లీ సర్వీస్ వెబ్సైట్. ఏ టైప్ ఆఫ్ వెబ్సైట్ చేద్దాం? హాస్పిటలా, స్కూలా, ట్రావెలింగా? ఎడ్యుకేషనల్ ఓకే, సమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ చూద్దాం. ఎడ్యుకేషనల్ వెబ్సైట్స్ అని ఇస్తున్నా జస్ట్ మీకు తెలియడానికి. ఓకే, ఇక్కడ పేజెస్ ఏముంటున్నాయి అసలు, ఏంటి అనేది చూద్దామే. ఖాన్ అకాడమీ అంట, చూద్దామా? లాగిన్ అయితేనే చూపిస్తుందా? ఓకే, వీ కెన్ గో విత్ సమ్ అదర్ వెబ్సైట్స్. నేనే చూపిస్తున్నాను. ఇది ఆల్రెడీ మీకు చూపించే ఉంటాను. నేను ఆల్రెడీ వర్క్ చేసిన వెబ్సైట్ అని. లోటస్ స్కూల్, లోటస్ స్కూల్స్. అరే, ఓకే, లోటస్ నేషనల్ స్కూల్స్ అసలు స్కూల్ పేరు అయితే, కానీ డొమైన్ వచ్చేసి లోటస్ స్కూల్ వరకే దొరికింది. దట్స్ ద రీజన్ దే లీవ్ ఇట్. ఓకే, డొమైన్ అనేది అంత ఇంపార్టెంట్ మనం పెట్టే నేమ్ని. ఓకేనా, దానికి దగ్గరగా ఉండేలాగా మనం చూసుకోవాలి. ఏ- ఏంటిది, నాకు ఇక్కడ ఏంటి కనిపిస్తుంది? ఎస్, ఓకే, హోమ్ పేజ్కి వెళ్తున్నా. చూస్తున్నారు కదా ఇక్కడ హోమ్ పేజ్ అబౌట్ అస్ ఏమొచ్చింది? వీళ్ళు ఏదో సమ్ మ్యూజిక్ పెట్టారు. నాకేం వద్దమ్మా, ఇప్పుడు నేను ఏమి అడ్మిట్ అవ్వాలనుకోవట్లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఈ పైన ఉన్నాయి కదా, సో కనిపిస్తుందా గైస్ అందరికి? ఎస్ వెబ్సైట్ డౌన్లోడ్ చేస్తే కానీ ఒప్పుకోరా ఏంటి వీళ్ళు? ఈ పైన అన్ని కనిపిస్తున్నాయి కదా, వీటిల్నే పేజెస్ అంటాం అన్నమాట. ఓకే, హోమ్ అబౌట్ అస్ అవేనండి.
హోమ్, అబౌట్ అస్, అవర్ బ్రాంచెస్, అకాడమిక్స్, అడ్మిషన్స్, కాంటాక్టర్స్ అండ్ ఎఫ్ఏక్యూస్. ఇంకొకటి ఏదైనా చూసుకుందాం. ఓన్లీ ఇది ఒక్కటే వద్దు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్. గ్లెండెల్ చూద్దాం. ఏదో ఒకటి. ఏమైంది ఇంతసేపా? సో చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా చూసారా, ఇక్కడ కూడా మెనూ ఉంది, పేజెస్ మెనూ. ఓకే, అట్ ఫస్ట్ మనం ఈ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఓకే. స్టెప్ బై స్టెప్ చెప్తాను, నోట్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి. అండ్ అందరూ మ్యూట్ చేసుకోండి, బెటర్. మీ వెనకతల నాయిస్ రాకుండా ఉంటుంది. ఓకేనా? రికార్డింగ్లో ప్రాబ్లం ఉండదు. అండ్ నౌ కమింగ్ టు ద పేజెస్. అట్ ఫస్ట్ ఏం చేయాలి అంటే డాష్ బోర్డ్లో ఉన్న పేజెస్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ వచ్చేసి యాడ్ పేజ్ క్లిక్ చేస్తాం. ఓకే, జస్ట్ ప్యాటర్న్స్ అవి అన్ని హోమ్ టూ చూపిస్తుంది కదా ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు. దట్స్ ద రీజన్. అట్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక పేజ్ మనం క్రియేట్ చేస్తున్నాము అంటే పేజ్ టైటిల్ షుడ్ బి ఇన్ క్యాపిటల్స్. ఓకే, పేజ్ టైటిల్ అనేది క్యాపిటల్లోనే ఉండాలి. ఓకే, పేజ్ వచ్చేసి ఫస్ట్ హోమ్ పేజ్ క్లిక్ చేస్తున్నా. సో హోమ్ పేజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే టైటిల్ ఇచ్చానో ఆ టైటిల్ ఇచ్చేసిన తర్వాత ఆన్ యువర్ రైట్ సైడ్ చూడండి, రైట్ సైడ్ లో పబ్లిష్ కనిపిస్తుందా? రైట్ సైడ్ పబ్లిష్ కనిపిస్తుంది కదా గైస్. కనిపిస్తుంది. ఈ పబ్లిష్ ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తేనే మనకి పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, 1, 2. ఓకే, చూసారు కదా, పబ్లిషింగ్ హోమ్ పేజ్ ఈజ్ నౌ లైవ్. చూసారు కదా, హోమ్ పేజ్ లైవ్ అయిందంట. అది ఎలా అయింది ఏంటి అనేది మనం చెక్ చేద్దాం ఒకసారి. సేవ్ అయిపోయింది. నౌ ఇక్కడ వ్యూ పేజెస్, ఈ లెఫ్ట్ సైడ్ చూడండి, మళ్ళీ వర్డ్ ప్రెస్ ఏదైతే లోగో ఉందో లోగో దగ్గరికి వెళ్తున్నా. ఓకేనా? ఇక్కడ వ్యూ సైట్, మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి వ్యూ సైట్ క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తుంది. చూడండి, హోమ్ పేజ్ వచ్చిందా? వచ్చింది. ఓకే, అలాగా ఇప్పుడు మై మిగతా బ్లాగ్. పేజెస్ అన్ని కూడా మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి డాష్ బోర్డ్ దగ్గర క్లిక్ చేయాలి. ఓకే, మళ్ళీ పేజ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇంకొక పేజ్ ఏంటి? స్కూల్లో అబౌట్ అదర్ పేజెస్ ఏమేమిటి, మొత్తం ఒక 3 or 4 క్రియేట్ చేద్దాం మనం. ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్ అలాగా క్రియేట్ చేద్దామా? సమ్ అదర్ వెబ్సైట్స్ లో ఏమేమి ఉన్నాయి? అబౌట్ అస్ ఉంది, అవర్ బ్రాంచెస్ ఉంది. ఓకే, ఇక్కడ డిపిఎస్ లో ఏమున్నాయి చూద్దామా? అబౌట్ అస్ ఉంది, అకాడమిక్స్ గురించి ఉంది. అకాడమిక్స్ లో చూసారా, కరికులం గురించి, స్టూడెంట్ కేర్ గురించి, మళ్ళీ వాళ్ళ పర్పస్ ఏంటి, ప్రైడ్ ఏంటి అనేది చూపిస్తున్నారు. ఫ్యాకల్టీ గురించి చూపిస్తున్నారు, అడ్మిషన్స్ గురించి చూపిస్తున్నారు. చాలా ఉన్నాయి కదా. సో వీటి దగ్గరికి వెళ్దాం. సో ఫస్ట్ వచ్చేసి అబౌట్ అస్ క్రియేట్ చేస్తున్నా. సేమ్ ఇందాక ఏదైతే చెప్పానో అదే క్రియేట్ చేయాలి మీరు. సో ఇప్పుడు నోట్ చేసేసుకోండి, పబ్లిష్ అనేది 2 టైమ్స్ అనేది క్రియేట్ చేస్తే ఒక పేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజ్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది చూసారా. ఓకే, అది బ్లాక్ ఇన్వెస్ట్, సారీ. ఐఎమ్ గోయింగ్ టు ద పేజెస్. మళ్ళీ ఇంకొక యాడ్ పేజ్. ఇక్కడ అడ్మిషన్స్.
ఎందుకు వస్తున్నావు అన్నసార్లు? 1 second, guys. Publish. Okay. అడ్మిషన్ స్పేస్ క్రియేట్ చేశాను. ఇప్పుడు అడ్మిషన్స్ లోనే వైష్ణవి ప్లీజ్ వెయిట్, మీకు ఏదో డౌట్ ఉంది, ఐ విల్ క్లియర్ ఇట్ అవుట్. ప్లీజ్ వెయిట్. ఇక్కడ కాంటాక్ట్ అస్ చూస్తున్నా. ఇప్పుడు కాంటాక్ట్ అస్ అది పబ్లిష్ చేస్తున్నా. ఓకే, ఓకే, కాంటాక్ట్ అస్ కూడా అయిపోయింది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, అడగండి వైష్ణవి, ఇప్పుడు మీరు ఏం అడగాలనుకుంటున్నారో. మీరు ఏ ప్యాటర్న్ సెలెక్ట్ చేయలేరు కదా? ప్యాటర్నా? లే ఇక్కడ అంటే అది ఓపెన్ చేసినాక పేజ్ ఫస్ట్ ప్యాటర్న్ సెలెక్ట్ అని వచ్చింది, అది ఏం చేయలేదు కదా? మీరు సెలెక్ట్ ఏం చేయలేదు కదా? ఏ ప్యాటర్న్ చేయలేదు. చేయలేదు, గదే గదే అడిగాడు. మ్మ్. ఓకే. ఏం అక్కర్లేదు, నేను అదేం సెలెక్ట్ చేయలే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్, అడ్మిషన్స్ లోనే ప్రైమరీ అడ్మిషన్స్ అండ్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్, సెకండరీ స్కూల్ అని పెడుతున్నా. ప్రైమరీ స్కూల్ అంటే సబ్ పేజెస్ కావాలి అనుకున్నాం అనుకోండి, అవి కూడా ఇప్పుడే నేను క్రియేట్ చేస్తున్నా. ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్ కావాలి అనుకున్నప్పుడు అది క్లిక్ చేయాలన్నమాట. లేకపోతే ప్రైమరీ స్కూల్ గురించి వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. ఇంకొక పేజ్ కూడా క్రియేట్ చేస్తున్నా, కాంటాక్ట్ అస్ క్రియేట్ చేశాను. అండ్ ఎక్కువగా మీడియా ఉంటుంది కాబట్టి మీడియా పేజ్ కూడా క్రియేట్ చేద్దాం. సెకండరీ స్కూల్. అండ్ ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తాను, మీడియా. ఓకే, ప్రాసెస్ అర్థమైంది కదా? నోట్ చేస్తున్నారా? ఒకసారి సబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి సార్? ఇంకా సబ్ పేజెస్ ఏం క్రియేట్ చేయాలో చెప్పలేదు నేను. జస్ట్ పేజెస్ క్రియేట్ చేస్తున్నా. సబ్ పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇంకా చెప్పలేదు. ఓకేనా? జస్ట్ పేజెస్ నేమ్స్ ఇచ్చిస్తున్నా, ఎందుకంటే మళ్ళీ అప్పుడు లేట్ అవ్వకుండా ఉండడానికని. జస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ పేజెస్, మనకి ఏ పేజెస్ కావాలో ఆ పేజెస్ అన్ని ఇచ్చాను అంతే. ఓకే, సమ్ అదర్. ఓకే, మీ గురించే ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఈ పేజ్ వచ్చేసి బ్రాంచెస్. సబ్ పేజెస్ ఏవి క్రియేట్ చేయను, తర్వాతే క్రియేట్ చేస్తాను. అది ఎలా క్రియేట్ చేస్తాను ఏంటి అనేది తర్వాత చూపిస్తాను. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? పేజ్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది అర్థమైందా? 2 టైమ్స్ మనం పబ్లిష్ చేస్తేనే పేజ్ అనేది లైవ్ వెళ్తుంది. వన్స్ ఆ పేజెస్ అనేవి క్రియేట్ చేశాక మనం చూసుకోవాలంటే మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి విజిట్ సైట్ అనేది క్లిక్ చేస్తేనే మనం చూడగలుగుతాం. సైట్లో ఇప్పుడు ఇన్ని టైప్స్ ఆఫ్ పేజెస్ వచ్చాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ శాంపిల్ పేజ్ అనేది కూడా ఒకటి ఉంది, కనిపిస్తుందా? అనిపిస్తుంది. శాంపిల్ పేజ్ అనేది ఏంటి అంటే వెబ్సైట్ డైరెక్ట్గా ఇచ్చిన శాంపిల్ పేజ్ అన్నమాట. అది ఎలా డిలీట్ చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఓకే, ఇప్పటిదాకా మనం ఇచ్చినవన్నీ వచ్చేసాయా? వచ్చాయి కదా? సో అన్ని ఆర్డర్లో ఉన్నాయా? నో. నో నో. లేవు. సో ఇప్పుడు మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు మనం 1 సెకండ్, ఇక్కడ మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనం థీమ్స్ ని చూస్తాం. థీమ్స్ అనేది ఎక్కడుంది? పేజెస్ క్రియేట్ చేసేసాం. ఓకే, థీమ్స్ ఎక్కడుంది? అపీరియన్స్ లో ఉంది, అవునా? అపీరియన్స్ ట్యాబ్ లో ఉంది. గో టు థీమ్స్. ఓకే, థీమ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ థీమ్స్ మీద క్లిక్ చేసినప్పుడు సర్చ్ ఇన్స్టాల్డ్ థీమ్స్ అని మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది. ఓకే, ఆ రైట్ సైడ్ అనేది కాకుండా కిందకి డ్రాగ్ చేయాలి. ఓకే, డ్రాగ్ చేసాక ఇక్కడ యాడ్ థీమ్ అని ఉంటుంది. మనం ఇక్కడ ఒక స్పెసిఫిక్ థీమ్ గురించి మాట్లాడుకుందాం. ఏ స్పెసిఫిక్ థీమ్ అంటే
మనం ఇప్పుడు వర్క్ చేసేది సర్వీస్ వెబ్సైట్ కాబట్టి సర్వీస్ వెబ్సైట్ కి ఒక పర్టికులర్ థీమ్ ఉంటుంది. థీమ్ అంటే ఏంటి అంటే సింపుల్ గా చెప్పాలి అంటే ఇందాక మన సైట్ చూసినప్పుడు అంతా ఖాళీగా ఉంది, ఓన్లీ పిక్చర్స్ ఉన్నాయి, అవునా కదా? సారీ, ఓన్లీ ఉమ్, మన టెక్స్ట్ మాత్రమే ఉంది. కానీ వీళ్ళవి చూడండి, ఒక పర్టికులర్ థీమ్ ఉంది కదా వీటికి, ఉమ్, ఉమ్, అవునా? ఈ పర్టికులర్ ఉమ్, పిక్స్ అవి మూవ్ అవ్వడం కానీ ఇలా డిఫరెంట్ కలరింగ్ కానీ ఇవన్నీ కూడా త్రూ యూజింగ్ థీమ్ అన్నమాట. మన మొబైల్లో థీమ్ అయితే ఎలా సెట్ చేసుకుంటామో ఇక్కడ కూడా థీమ్ ని సెట్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ డాష్ బోర్డ్ కి వెళ్తాము. డాష్ బోర్డ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉన్న డాష్ బోర్డ్ లిస్ట్ లో అపీరియన్స్ లోకి వెళ్ళి అక్కడ థీమ్స్ ని క్లిక్ చేసుకుంటాం. ఓకే, థీమ్స్ క్లిక్ చేసుకున్నప్పుడు ఇక్కడ సెర్చ్ ఇన్స్టాల్డ్ థీమ్ అని ఉంటుంది, అది అస్సలు క్లిక్ చేయొద్దు. ప్లీజ్ గో డౌన్, కిందకి వెళితే ఇక్కడ ఒక యాడ్ థీమ్ అని ఉంటుంది. ఎందుకంటే పర్టికులర్ గా సర్వీస్ వెబ్సైట్ కి ఒక టైప్ ఆఫ్ థీమ్ వాడతాం, ఈ కామర్స్ వెబ్సైట్ కి ఒక టైప్ ఆఫ్ థీమ్ వాడతాం, బ్లాగింగ్ వెబ్సైట్ కి ఒక టైప్ ఆఫ్ థీమ్ వాడతాం. సో ఆ థీమ్స్ లో వన్ ఆఫ్ ద సర్వీస్ వెబ్సైట్ ఫ్రెండ్లీది నేను చెప్తున్నాను, మినమేజ్. నేమ్ పర్ఫెక్ట్ గా రాసుకోండి, బికాస్ స్పెల్లింగ్ మిస్టేక్ వస్తే రాదు. మినమేజ్ థీమ్ చూసారా? రాసుకున్నారా? ఒక్క మినమేజ్, నిమిషం ఒక్క నిమిషం MINAMAZE, మినమేజ్. ఓకే, ఉమ్, సెషన్ ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయితే మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఇక్కడ ఇన్స్టాల్ క్లిక్ చేస్తున్నా నేనైతే ఇప్పుడు. ఓకే, మినమేజ్ థీమ్ ని ఇన్స్టాల్ చేస్తున్నా. వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని యాక్టివ్ చేయమంటావా అని అడుగుతుంది. ఎస్, ఐ వాంట్ టు మేక్ ఇట్ యాక్టివ్. యాక్టివ్ కూడా క్లిక్ చేశాను. చూసారా? గెట్ స్టార్టెడ్ ఉమ్, విత్ మినమేజ్ అని వచ్చింది. లేదు, నేను ఇలాంటి వెబ్సైట్ అంటే సర్వీస్ వెబ్సైట్స్ లో చాలా టైప్స్ ఆఫ్ వెబ్సైట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మినమేజ్ థీమ్ ఎలా అయితే యూజ్ చేస్తున్నామో డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి. అందులో అవతార్ ఉంది, ఇంకా కొన్ని థీమ్స్ చెప్తాను ఉండండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇదే ఎందుకు పర్టికులర్గా యూజ్ చేస్తున్నాను అంటే ఇది చాలా ఫ్రెండ్లీ యూజర్ అన్నమాట. ఓకే, సో ప్రతి థీము మీరు చూస్తే ఆ థీమ్స్ ఎంతమంది ఇన్స్టాల్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, 1.2 వర్షన్ అంట, ఎంతమంది యూజ్ చేశారు ఏంటి థీమ్ అనేది కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో అలా నెంబర్ 1 యూజ్ చేసే థీమ్ అయితే మాత్రం మినమేజ్ అన్నమాట. ఓకే, మినమేజ్ నోట్ చేసుకున్నారా? ఇప్పుడు మనం సైట్ ఉమ్, చూద్దామా? ఉమ్. మారిపోయిందా? మారిపోయింది. చూసారా, ఇక్కడ హోమ్ పేజ్ 2 వచ్చాయి, ఒకటి క్యాపిటల్ తో ఉన్నది, ఒకటి స్మాల్ లెటర్స్ తో ఉన్నది. అబ్జర్వ్ చేశారా? ఉమ్, సో మినమేజ్ థీమ్ అనేది ఎందుకు అంటే అది యూజర్ ఫ్రెండ్లీ. ఓకే, చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. ఆల్మోస్ట్ 5 మిలియన్ ప్లస్ యూజర్స్ యూజ్ చేసింది. అండ్ మోర్ ఓవర్ అది ఫ్రీ ఆఫ్ కాస్ట్కి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ థీమ్స్ లో కూడా మనం కావాలి అనుకుంటే పే చేసి తీసుకోవచ్చు థీమ్స్ అనేది కూడా. ఓకే, అలాగా మినమేజ్ అనేది ఉంది. అదే కాకుండా చాలా థీమ్స్ ఉన్నాయి అని చెప్పాను కదా. సో కొన్ని లిస్ట్ చెప్తాను. ఓకే, యాస్టర్, సారీ యాస్టర్ కాదు, ఆస్ట్రా, ఆస్ట్రా, అది కూడా ఫ్రీయే, ప్రో వర్షన్ ఉంటుంది. ఆస్ట్రా నోట్ చేసుకోండి, ఎవరైనా కావాలనుకుంటే అవి కూడా ట్రై చేయొచ్చు. ఓకే, నేవే, NEVA, సారీ VE, NEVE. అయ్యో. సిడ్నీ, సిడ్నీ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాదు గైస్. ఇంకొకటి ఓషన్ డబ్ల్యూపి, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్కే. ఓకే, బిగినర్ ఫ్రెండ్లీ అన్నమాట. మినమేజ్ అనేది బిగినర్ ఫ్రెండ్లీ, మనకి ట్రస్ట్ వర్తీ ప్లాట్ఫామ్. ఓకే,
ప్రీ డిజైన్స్ కూడా ఉంటాయి అన్నమాట మినమేస్కి. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు అప్డేటెడ్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది. ఓకే, కనిపించిందా? ఇందాక ఇలా ఉందా? మనం థీమ్ అప్లై చేశాక మారింది కదా, థీమ్ అప్లై చేశాక మారిపోయింది కదా. నా స్క్రీన్ అంతా కనిపిస్తుందా? ఇది కూడా కనిపించట్లేదు. స్క్రీన్ కనిపించట్లేదా గైస్? కనిపిస్తుంది శశి గారు. కనిపిస్తుంది. ఈజీ టు సెటప్ ఇవన్నీ. ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా. కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, 1 సెకండ్. ఓకే, ఇలాగా థీమ్ని అప్లై చేసాం. ఒక థీమ్ అనేది ఉంది దీనికి, ఆ థీమ్ని అప్లై చేసాం మనం. పేజెస్, ఓకే, పేజెస్ని ఉన్నాయి. అండ్ కమింగ్ టు హోమ్ పేజ్కి వెళ్తే ఇక్కడ హోమ్ పేజ్లో చూసారు కదా, ఇక్కడ స్లైడర్ ఇమేజెస్ అనేవి ప్రొవైడ్ చేసింది ఈ థీమ్. ఓకే, అలాగ ప్రతి థీమ్కి ఉండదు. స్లైడర్ ఇమేజ్ అనేది ఉంది చూసారా, మొత్తం 3 స్లైడ్స్ ఉన్నాయి. కనిపిస్తున్నదా? 3 స్లైడ్స్ ఇక్కడ. ఉమ్, ఓకే, ఇందాక ఇక్కడ చూసాం కదా, ప్రతి ఒక్కరు అదే వాడాలని ఏం లేదు. ఇక్కడ కూడా స్లైడింగే. ఓకే, బట్ డిపిఎస్ అది వాడలేదు. ఓ, డిపిఎస్ కూడా వాడింది. ఓకే, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ సైట్స్ మీరు ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తెలుస్తుంది ఏంటి థీమ్స్, డిఫరెంట్ థీమ్స్ ఏమున్నాయి అని. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి థీమ్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు మెనూ అనేది చూడాలి. ఇందాక మనకి మెనూ కనిపించిందా గైస్? మెనూ కనిపించలేదు కదా. ఇప్పుడు చూడండి, appearance లో మెనూ అనేది కనిపిస్తుంది. అవునా? అట్ అవును. ఫస్ట్ మనకి ఏం కనిపించింది? థీమ్స్, ప్యాటర్న్స్, మోస్ట్లీ విడ్జెట్స్ కనిపిస్తుంది అంతే, ఇంకా మిగతా ఏమీ కనిపించదు. బట్ ఇప్పుడు థీమ్స్ లో మెనూస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం థీమ్ అనేది సెట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? మెనూస్. ఓకే, నోట్ చేసుకున్నారా? షల్ ఐ కంటిన్యూ? కంటిన్యూ. సో ఇప్పుడు మెనూస్ ని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ చూసారా, మనం ఎన్ని పేజెస్ ఇచ్చామో అన్ని పేజెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి, కానీ అవి మనం యాక్సెస్ చేయగలుగుతున్నామా? నో యాక్సెస్ చేయగలుగుతున్నామా? నో నో. ఎస్, ఇది యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ అట్ ఫస్ట్ మనం నేమ్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు నేనైతే స్కూల్ నేమ్ ఇస్తున్నా. ఎడ్యుకేషన్, ఎస్కే ఎడ్యుకేషన్ అని ఇస్తున్నా ఒకటి. ఓకే, ఇప్పుడు క్రియేట్ మెనూ చేస్తున్నా. అప్పుడు మీకు యాక్సెస్ వస్తుంది చూడండి. ఇప్పుడు వస్తుందా? ఇప్పుడు యాక్సెస్ వచ్చింది కదా. వచ్చింది. సో మన మెనూలో ఇప్పుడు లోటస్ నేషనల్ స్కూల్స్ కి ఎలా అయితే మెనూ యాడ్ చేశారో మెనూలో ఇన్ని పేజెస్ ఉన్నాయి, అలాగే మనం కూడా మనకి ఏ పేజెస్ కావాలో యాడ్ చేసుకోవచ్చు. అవి ఎలా యాడ్ చేసుకోవాలి? ఇక్కడ నుంచి మనకి క్యాపిటల్ లెటర్లో ఉన్న హోమ్ పేజ్ కావాలి, అబౌట్ అస్ కావాలి, కాంటాక్ట్ అస్ కావాలి, మీడియా కావాలి, బ్రాంచెస్ కావాలి, సెకండరీ స్కూల్ కావాలి, ప్రైమరీ స్కూల్ కావాలి, అడ్మిషన్స్ కూడా కావాలి. ఏమేం కావాలో అవన్నీ పెట్టేశా. ఓకే, ఉమ్, శాంపిల్ పేజ్ ఉంది ఓకే. చూసారా. ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. అవి సెలెక్ట్ చేసుకున్నాక యాడ్ టు మెనూ అని మనం ప్రెస్ చేస్తేనే అవి మెనూకి యాడ్ అవుతాయి అన్నమాట.
ఇఫ్ యు ఆర్ నాట్ ఓకే. ఇంట్రెస్టెడ్ టు యాడ్ దట్ పేజ్, ఆ పేజ్ని డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు నేను సెకండరీ పేజ్ వద్దనుకున్నాను అనుకోండి, ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, పేజెస్ దగ్గర రిమూవ్ అని ఉంటుంది. రిమూవ్ ఉమ్, అని ఉంటే రిమూవ్ చేసేయడమే. డిలీట్ ఫ్రమ్ మెనూ అని ఉంటుంది, చూపిస్తాను ఉండండి. సెకండరీ పేజ్ ఉంది కదా, చూసారా, రిమూవ్ అని ఉంది. నేను ఇప్పుడు రిమూవ్ చేసేస్తే అది రిమూవ్ అయిపోద్ది. అయిపోయిందా రిమూవ్? ఉమ్, అయింది. సో అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ సెకండరీ పేజ్ని యాడ్ చేస్తున్నా. ఓకే, మనకు ఓకే. కావాల్సినవి ఇవి ఉమ్, సేవ్ చేస్తున్నా, మెనూ సేవ్ చేసేస్తున్నాను. ఏదైనా కూడా యాడ్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సేవ్ చేసుకున్నారా మెనూని? ఓకే, ఇక్కడ వచ్చేసి ఆటోమేటికల్లీ మెనూ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చాను నేను. కనిపిస్తుందా? మెనూ సెట్టింగ్స్ దగ్గరికి వచ్చాను. ఈ మెనూ సెట్టింగ్స్ లో ఆటోమేటికల్లీ యాడ్ న్యూ టాప్ లెవెల్ పేజెస్ టు దిస్ మెనూ అని అన్నా. ఎందుకంటే ఏదైనా నేను కొత్త పేజ్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా టాప్ లెవెల్లో యాడ్ చేయమని చెప్తున్నా. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రీ హెడర్, ప్రైమరీ హెడర్ అండ్ ఫుటర్ మెనూ, ఇవన్నీ కూడా యాక్టివ్ చేస్తున్నా. యాక్టివ్ చేసి చూపిస్తా మీకు ఇప్పుడు. చూసిన తర్వాత మనకి ఏదొద్దో అవి తీసేద్దాం. ఓకేనా? ప్రీ హెడర్ అంటే ఏంటి, ప్రైమరీ హెడర్ అంటే ఏంటి, అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఇప్పుడు సైట్ చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? మై బ్లాగ్ దగ్గరికి వెళ్ళి విజిట్ సైట్ క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నాయా మన హెడర్లో? ఇందాక హోమ్, ఇంకొకటి ఏంటది, ఉమ్, ఉమ్, శాంపిల్ పేజ్ ఉన్నాయి. అవి కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. శాంపిల్ పేజ్ ఉందా? ఏవైతే యాడ్ అయితే చేసామో ఆ పేజెసే వచ్చాయి. ఓకేనా? ఇక్కడ యాడ్ వచ్చేసి చేసి ఈ కానీ బ్లాక్ ఇక్కడ ఒక బ్లాక్ లో డౌట్. కనిపిస్తున్న మెనూ ఉంది, చూసారా గైస్? పైన మై బ్లాగ్ కింద కస్టమైజ్ కింద కనిపిస్తుందా? దీన్ని ప్రీ హెడర్ అంటారు. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ కనిపించే హెడర్ ఏదైతే ఉందో దీన్ని ప్రైమరీ హెడర్ అంటారు. ఓకే, ఇందాక మనం 3 ఆప్షన్స్ సెట్ చేసాం. ఇంకొకటి ఫుటర్. సూపర్. ఓకే, ఫుటర్ మెనూ అన్నమాట ఇది. ఫుటర్ మెనూ, ప్రైమరీ మెనూ, ప్రైమరీ మెనూ, ప్రీ ప్రైమరీ మెనూ. సో ప్రీ ప్రీ మెనూ ఎవరైనా వాడుతున్నారా? 2 చోట్ల మెనూ కనిపిస్తూ ఉంటే బాగుంటుందా నో కదా? ఇంకొకటి ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ పేజ్కి వెళ్ళేటప్పుడు కూడా అక్కడ మనకి ఇవి కనిపించాలి అని మనం పెట్టాం ఆల్రెడీ. మీరు అక్కడ చూసారో లేదో? ఓకే, ఒకసారి మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్దాం. మెనూస్లోకి వెళ్తున్నాను. ఓకే, మెనూస్, అపీరియన్స్లోకి వెళ్ళి మెనూస్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు మెనూస్లోకి ఎస్కే ఎడ్యుకేషన్ అనే మెనూ క్రియేట్ చేశాను కదా. సో ఈ ఎస్కే ఎడ్యుకేషన్ అనే మెనూలో నాకు ప్రీ హెడర్ వద్దు. సో నేను ఆ ప్రీ హెడర్ అనేది తీసేస్తున్నా. ఓకే, తీసేసాను. కనిపించిందా? కనిపించింది. ఓ, చేసి ఒక డౌట్. ఉమ్. నీది బ్లాగ్ ఉంది, అందులో సీరియల్ వైజ్ వచ్చినాయి అంటే హోమ్, అబౌట్ అస్, ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చాయి. ఇక్కడేమో గజిబిజిగా ఉన్నాయి కదా, బ్రాంచెస్ అని, మీడియా అని. ఇప్పుడు అదే చెప్తా, దాన్ని ఇప్పుడు మనం అదే కరెక్ట్ గా చెప్తా. సెట్ చేసుకోవచ్చు. సరే. ఓకే, సరే సరే. ఇప్పుడు మెనూలో అన్నీ వచ్చేసాయి, బాగానే ఉంది. మనం తీసుకున్న పేజెస్ అన్నీ కూడా యాడ్ అయిపోయాయి, కావాల్సినవన్నీ వచ్చేసాయి. కానీ దీనికంటూ ఒక ఆర్డర్ని మెయింటైన్ చేయాలి కదా. ఆ ఆర్డర్ని ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నాను చూడండి. జస్ట్ ఇప్పుడు ఫస్ట్ హోమ్ పేజ్ కావాలి కాబట్టి హోమ్ పేజ్ క్లిక్ చేసి డ్రాగ్ చేసి పైన వదిలేస్తా, అంతే. ఓహో. ఓకే, లేదు నెక్స్ట్ ఏం కావాలి? ఓకే. అబౌట్ అస్ కావాలి. మీరు ఇలా డ్రాగ్ అండ్ అబౌట్ డ్రాప్ అస్. చేయలేకపోతే ఇక్కడ యారో ఉంటుంది కదా, ఈ యారో మీద క్లిక్ చేసినప్పుడు, ప్లీజ్ వెయిట్ గైస్. హలో హలో హలో, చెప్పండి. పైకి రండి. కేపీఆర్ఎస్ అండి, 401. ఓకే,
బాబు కొరియర్ అంట. ఒకసారి మీరు ఇది తీసుకోరా. ఒకవేళ పాస్వర్డ్ వస్తే పాస్వర్డ్ చెప్పాలి కదా, ఓటీపీ తెలియదు, రండి. ఓకే, ఇప్పుడు అబౌట్ అస్ ని మనం అప్పా డౌనా ఏంటి అనేది చేద్దాం. ఓకే, ఇది అబౌట్ అస్ అనేది ఏం చేద్దాం, అప్ వన్ చేద్దాం. అడ్మిషన్స్ కన్నా పైకి తీసుకెళ్ళమంటావా, టు ద టాపా ఏంటి అనేది అడుగుతుంది. టాప్ పెట్టేసాను చూడండి. ఇప్పుడు అబౌట్ అస్ అనేది ఓకే, చూడండి హోమ్ కన్నా ముందు పైకి వెళ్ళిపోయిందా. ఇప్పుడు దాన్ని కిందకి దింపుదాం అనుకుంటున్నా. డౌన్ వన్ అంట, అంటే ఒక్కసారి డౌన్ చెయ్యి అని చెప్తా. అంటే హోమ్ కన్నా అబౌట్ అస్ కిందకు వచ్చింది. ఓకే, అర్థమైందా. అక్కడ ఉన్న నావిగేటర్స్ ని యూజ్ చేసుకుని మనం దాని పర్టికులర్ స్పేస్ ని మార్చడమే, అలైన్మెంట్స్ అనేవి మారుస్తాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? మ్యామ్ ఇంకొకసారి చూపించండి. ఓకే, అడ్మిషన్స్ ఉంది కదా, ఈ అడ్మిషన్స్ వచ్చేసి నేను డ్రాగ్ చేసి పెట్టిస్తున్నా చూడండి. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. దాన్ని సెలెక్ట్ చేశాను, డ్రాగ్ చేశాను. అండ్ ఇప్పుడు అడ్మిషన్స్ లో ప్రైమరీ స్కూలు, సెకండరీ స్కూలు రావాలనుకున్నాం. సో ఈ ప్రైమరీ స్కూల్ అనేది ఎక్కడికి వెళ్ళాలి, అడ్మిషన్స్ దగ్గరికి వెళ్ళాలి. సో నేను ఇప్పుడు ఏం ఒక్క చేస్తా, నిమిషం ఎస్, ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్. ఇక్కడ మీకు ఎవరికైనా కనిపిస్తుందా పైకి కిందికి స్క్రోల్ అవుతున్నట్టు, లేకుంటే ఒకటే పేజ్ ఉందా? నాకే ఇలా అవుతుందా? నాకు కూడా ఒకటే కనిపించట్లేదు. కనబడతలేదు. ఆ, ఏం కనిపించట్లేదు. కనబడట్లేదు. లే, లేదు అది శశి, ఒకటే మూమెంట్ ఇట్లా కనబడతలేదు. లేదు, స్క్రీన్ ఇంతకటి నుంచి అదే స్టక్ చూస్తున్నా, అయింది. కనిపించట్లేదు. స్క్రీన్ స్టక్ అయింది ఆడనే. వెయిట్, ఇది నాకే నేను అనుకుంటున్నా. స్క్రీన్ స్టాప్ చేశాను. ఓకేనా. సో అలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే మాట్లాడండి, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, అక్కడ ఏమీ లేదు. మన మెనూ ఏదైతే కనిపిస్తుందో దాన్ని డ్రాగ్ డ్రాప్ చేసుకోవచ్చు, లేదా అక్కడ ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ యూస్ చేసుకుని అప్ డౌన్ మనకి నచ్చిన చోటకి మూవ్ చేసుకోవచ్చు. ఓకే, మేబీ నెట్వర్క్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు, నా క్లైమేట్ బాగాలేదు అసలు. ఓకేనా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్మిషన్స్ అనేది థర్డ్ పొజిషన్ లో పెట్టా. మనకి అడ్మిషన్స్ కింద ఏం రావాలి, ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్, సెకండరీ స్కూల్ అడ్మిషన్స్ కావాలనుకున్నాం, అవునా. అవును. సో డైరెక్ట్ అవును. ఇలా డ్రాగ్ అయినా చేసేయచ్చు, ఎక్కడ కావాలో అక్కడ మనం డ్రాప్ చేస్తాం. లేదు నాకు అలా రావట్లేదు డ్రాగింగ్ అనేది అంటే, ఇప్పుడు ఈ సెకండరీ స్కూల్ ఆప్షన్ దగ్గర పేజ్ పక్కన ఏదైతే ఆరో మార్క్ కనిపిస్తుందో ఆరో మార్క్ మీద క్లిక్ చేస్తాం. ఓకే, క్లిక్ చేస్తే ఇప్పుడు కనిపించిందా. ఇప్పుడు కొంచెం టాప్కి వెళ్ళాలి, బాగా టాప్కి వెళ్ళాలంటే టు ద టాప్ అని యూజ్ చేస్తాం. లేదు అండర్ కాంటాక్టర్స్ కావాలి, అండర్ కాంటాక్టర్స్ ఉంది, అదే కావాలి అంటే అదే ఉంచొచ్చు. లేదు అప్ వన్ అంటే ఒక్కటి పైకి వెళ్తుంది. ఓకే, ఇంకొకసారి అప్ వన్ చేస్తున్నాను చూడండి. మీడియా ఉంది దానిపైన, కానీ మీడియా కన్నా పైకి వెళ్ళిపోద్ది. ఇప్పుడు కనిపించిందా? ఇప్పుడు కనిపించింది. కనిపించిందా? కనిపించింది. అక్కడ ఉన్న ఇవన్నీ menu చేయడం ని కంటే use డ్రాగ్ చేసుకోవడం బెటర్ కదా. ఆహా చెప్తున్నా, ఎందుకంటే కొంతమందికి డ్రాగింగ్ ఆప్షన్ అనేది కష్టం అయిపోద్ది. దట్స్ ద రీజన్ ఇది అవును. చెప్తున్నా. ఓకే, ఆల్ ద ఆల్టర్నేటివ్స్ వీ షుడ్ లెర్న్. ఏదైనా ఆల్టర్నేటివ్ కూడా ఓకే. తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మెనూని సేవ్ చేసేస్తున్నాను. ఒకసారి చూడండి, మనం ప్రీ హెడర్ తీసేసాము, కింద సేవ్ మెనూ చేస్తున్నాను. ఓకే. బాగుందా, ఆడుకున్నట్టుంది కదా. సేవ్ చేసుకోవాలా? అవును. ఎవ్రీ టైం చేంజెస్ చేసి సేవ్ చేసుకునేది కదా. లేదబ్బా, మీ గురించి అని చూపిస్తున్నా అంతే. ఎవ్రీ టైం సేవ్ చేయాలి అనేది అంటే, మెనూ అనేది మీరు పూర్తిగా కంప్లీట్ చేసేసాకనే సేవ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు అసలు అయితే అడ్మిషన్స్ ఏదైతే ఉందో అక్కడ ప్రైమరీ స్కూల్ అండ్ సెకండరీ స్కూల్ కింద పేజ్ లో రావాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ చూడండి అబౌట్ అస్ లో యారో వచ్చి ఫౌండర్ గురించి మిషన్ అండ్ విజన్ గురించి వాళ్ళ బ్లాగ్ గురించి అన్ని క్లియర్ గా పేజెస్ ఇచ్చారు మళ్ళీ అంటే సబ్ పేజెస్ ఉమ్, ఇవన్నీ బ్రాంచెస్ ఉమ్. వచ్చేసి అత్తాపూర్ నాగారం వరంగల్ నాగారంలో కూడా అవునా? మళ్ళీ వాళ్ళ గ్యాలరీ అవి విడివిడిగా వచ్చేలాగా ఓకే ఓకే సబ్ ఓకే. బ్రాంచెస్ అన్నమాట ఉమ్, ఓకే సబ్ పేజెస్ బ్రాంచెస్ కాదు సబ్ పేజెస్ సో ఇప్పుడు అడ్మిషన్ లో మనకు కూడా అలాగా ప్రైమరీ స్కూల్ సెకండరీ స్కూల్ రావాలి అది ఎలా చేస్తున్నానో చూడండి మెనూస్ లోకి వెళ్తున్నాను మళ్ళీ ఓకే మెనూస్ లోకి వెళ్తున్నాను మెనూస్ ఓపెన్ చేసిన తర్వాత అదైతే డైరెక్ట్ పెట్టేయచ్చు కానీ కన్ఫ్యూజ్ అవుతారని ముందు మీకు అలా అని చూపిస్తున్నాం ఒకటి ఒకటి సేవ్ చేసి పర్టికులర్ గా ప్రతిసారి ఇలాగే పెట్టక్కల సో ఇప్పుడు ఇది ఏదైతే ఉందో దాన్ని డ్రాగ్ చేసి ఇలా పెట్టచ్చు అనమాట ఇలా పెడితే అది సబ్ ఐటమ్ అని వచ్చింది చూసారా అవును. దేనికి సబ్ ఐటమ్ అడ్మిషన్స్ కి సబ్ ఐటమ్ అన్నమాట స్పెసిఫిక్ బయట. ఓకే ఇప్పుడు సెకండరీకి ఒకవేళ అలా డ్రాగ్ తో అవ్వకపోతే పేజ్ దగ్గరికి వెళ్తే ఇక్కడ మెను పేరెంట్ ఎవరు అని అడుగుతుంది మెను పేరెంట్ ఎవరు అవుతారు అడ్మిషన్స్ అవుతుంది సో అడ్మిషన్స్ అని ఇస్తే అది అడ్మిషన్స్ లోకి వెళ్ళిపోయింది చూసారా అవును. క్లియర్ ఇప్పుడు నేను మెను సేవ్ అబ్బా, రీల్స్ చేసి ఎడిటింగ్ చేసినట్టే ఉందబ్బా. అందుకే ఇది యూజర్ ఫ్రెండ్లీ అసలు చాలా ఈజీగా ఉంటది కాబట్టి ఈ మినమేజే ఎక్కువ యూజ్ చేస్తారు మిగతా కూడా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి ఇప్పుడు చూసారా మనకి సబ్ పేజెస్ వచ్చేసాయి వచ్చాయా వచ్చేసాయి. ఇందాక మనం బ్రాంచెస్ గురించి సబ్ పేజెస్ అనుకున్నాం కదా ఒకసారి పేజెస్ లోకి వెళ్దామే పేజెస్ లో ఒక 2 పేజెస్ ఏదైనా సబ్ పేజెస్ పెడదాం ఇప్పుడు ఏం పెడదాం హైదరాబాద్ ఒకటి ఇంకొకటి సమ్ ఢిల్లీయో ముంబైయో ఏదో సూరత్. ఒకటి పెడదాం నేను ఇంకో సూరత్ పేజ్ పెడదాం. క్రియేట్ చేస్తున్నా ఇంక మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ ఏం అడగకూడదు అర్థమైపోవాలి ఇది ఓకే 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 ఓకే. 2 టైమ్స్ హైదరాబాద్ అనే పబ్లిష్ పేజ్ చేయాలి. క్రియేట్ చేశాను ఇప్పుడు ఇంకో పేజ్ క్రియేట్ చేస్తున్నా లేదు అనుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి తెలంగాణలో ఉన్న బ్రాంచెస్ ఇవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బ్రాంచెస్ కూడా ఇవ్వచ్చు అలా ఏవైనా ఇచ్చుకోవచ్చు నేషనల్ ఇంటర్నేషనల్ ఇవ్వచ్చు మన ఇష్టం ఓకే ఆ ఇంకోటి ఓకే. ఢిల్లీ ఇస్తున్నా ఢిల్లీ ఇంకోటి బెంగళూరు కూడా ఇస్తున్నా మీ గురించే మీకు తెలియడానికే ఇన్ని పేజెస్ క్రియేట్ చేయడం నెక్స్ట్ కమింగ్ టు ద పేజ్ బెంగళూరు బెంగళూరు పబ్లిష్ డన్ 3 పేజెస్ తీసేసుకున్నా ఈ 3 పేజెస్ మన మెనూలో ఉన్నాయా మెనూలో ఉన్నాయా ఉంటాయా ఉంటాయి ఉంటాయి. మెనూలు అంటే సబ్ పేజెస్ కదా అవి. కాదు ఆ నార్మల్ గా పేజ్ మన దానికి మెనూలో సంబంధించిన పేజ్ ఓపెన్ ఉంటాయా బ్రాంచెస్ ఓపెన్ చేస్తే ఉంటాయి. గాయస్ ఇక్కడ మెనూ మినిమైజ్ అంటే ఏదైతే ఉందో ఆ బ్రాంచెస్ మెనూలో ఉన్నదా లేదబ్బా. ఉన్నాయిరా ఉన్నాయి ఉన్నాయి. ఎందుకుంటాయి మనం ఎందుకు సెలెక్ట్ బెంగళూరు చేసామా ఒకటే. పేజెస్ ని సెలెక్ట్ చేయలేదు. సెలెక్ట్ అవును. చేసినాకనే అర్థమైందా అర్థమైంది yes. అర్థమైంది. సెలెక్ట్ చేస్తేనే పేజెస్ అనేవి ఇక్కడికి వెళ్తాయి లేకపోతే పేజెస్ అనేవి ఉండవు అక్కడే ఉంటాయి ఉమ్. ఎందుకు వచ్చేవి అసలు సెలెక్ట్ చేయకుండా అసలు అయితే సెలెక్ట్ చేయకుండా రావు ఓకేనా మోస్ట్ రీసెంట్ వ్యూస్ లో ఉంది కానీ ఆల్ పేజెస్ లో చూస్తే మనం సెలెక్ట్ చేసిన పేజెసే రావాలన్నమాట శాంపిల్ పేజు హోమ్ పేజు అవన్నీ డిలీట్ చేస్తున్నట్టే కదా అవి యూజ్ చేసినప్పుడు మనం యాడ్ చేస్తేనే వస్తాయి ఆ మెనూకి అండ్ ఇప్పుడు ఇవి ఎక్కడ రావాలి బ్రాంచెస్ కి సబ్ పేజ్ కింద రావాలి అవునా Yes. బ్రాంచెస్ కి సబ్ పేజ్ కింద హైదరాబాద్ ఇచ్చా హైదరాబాద్ కి సబ్ ఐటమ్ కింద ఢిల్లీ రావాలనుకుంటున్నా నేను ఓకే ఈ బెంగళూరు అనేది నార్మల్ గా బ్రాంచెస్ సబ్ ఐటమ్ రావాలనుకుంటున్నా బ్రాంచెస్ సబ్ ఐటమ్ ఇక్కడ ఢిల్లీ వచ్చేసి దేనికి సబ్ ఐటమ్ కింద ఉంది
బ్రాంచెస్ కాదు. ఢిల్లీ వచ్చేసి హైదరాబాద్. హైదరాబాద్ కి సబ్ ఐటమ్ కింద పెట్టా, మీకు గుర్తుండాలి లేకపోతే చూడాలి అని. ఓకేనా? ఇందాక మనం ఇక్కడ చూసాం చూడండి, ఒకసారి సేవ్ చేసి వెళ్దాం ఉండండి, మళ్ళీ మర్చిపోయామంటే వెళ్ళిపోద్ది. సేవ్ అవుతుంది, వెయిట్ ఏ సెకండ్. సో సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూసారా, బ్రాంచెస్ లో నాగారంలో ఇంకొక సబ్ ఐటమ్స్ వచ్చాయి, మ్యాండేటరీ డిస్క్లోజరు, గ్యాలరీ, ఫెసిలిటీస్. అంటే ఇది ఓన్లీ దీనికి సంబంధించింది. మళ్ళీ నెక్స్ట్ చూస్తే ఇది దీనికి సంబంధించింది, అలా అన్నమాట. దాని సబ్ ఐటమ్స్. ఓహో. ఓకే, అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. ఇప్పుడు మనం మన పేజ్కి వెళ్ళి మన సైట్కి వెళ్ళి చెక్ చేస్తే హైదరాబాద్ కింద ఏముండాలి, ఢిల్లీ ఉండాలి. చూసారా, హైదరాబాద్ పక్కన యారో వచ్చింది. వచ్చింది వచ్చింది. ఓకే, లేదు హైదరాబాద్ పక్కన వద్దు బ్రాంచెస్ కింద కావాలి అంటే వెళ్ళి సబ్ ఐటమ్ అనేది తీసేస్తాం, హైదరాబాద్ కింద బ్రాంచెస్ కింద పెట్టేస్తాం. దాన్ని కూడా మీ గురించి ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపిస్తాం. ప్లీజ్ వెయిట్. ఇంకా బ్రాంచెస్ కిందకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను సేవ్ చేసేసి యూజ్ చేస్తా. మెనూస్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నోట్స్ రాస్తున్నారో తెలీదు, రాయట్లేదో తెలియదు, బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా క్రియేట్ చేయాలి. ఓకే, బ్రాంచెస్ కిందకి ఢిల్లీ కూడా వచ్చేసింది. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్. క్లియరే కదా గైస్? క్లియర్. ఏంటి, ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నోట్స్ రాసారా? ఏంటి అందరు కెమెరాస్ ఆఫ్ చేసుకున్నారు? అక్క నేను ఫీడింగ్ చేస్తున్నా అక్క. ఓకే, చేసి నాకు కనిపించట్లేదని జూమ్ చేసుకొని చూస్తాను. ఓకే, నెట్ ఆఫ్, నెట్ ప్రాబ్లం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పటిదాకా క్లియర్ అయినా? పేజెస్ కంప్లీట్ అయిపోయింది, థీమ్ కంప్లీట్ అయిపోయింది, అండ్ మెనూస్ కంప్లీట్ అయిపోయింది. థీమ్స్ రాసుకున్నారా? ఎక్స్ట్రా థీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రాసుకున్నారా? కావాలి అనుకుంటే ఆ థీమ్స్ కూడా ట్రై చేయండి. ఓకే, అదే కోరేగా చెప్పిన టీమ్స్ ఎస్రా, సిడ్నీ, ఓషన్, డబ్ల్యూపీ అవే కదా, ఎందుకంటే అవే మధ్యలో అండి. నెట్ కనెక్ట్. ఓషన్ డబ్ల్యూపీ అవే చెప్పాను, 4 చెప్పాను. అందులో ఫస్ట్ చెప్పింది ఓషన్ డబ్ల్యూపీ, ఇవి రెండు మాత్రం మనకి ఫ్రీ ఆఫ్ ఫ్రీ కాస్ట్ గా ఆఫ్ కాస్ట్. వస్తున్నాయి. ఓకే, అంటే సేమ్ యాజ్ మినమేజ్ లాగా. నోట్స్ రాయలేదు, ఎప్పుడు జాయిన్ అయ్యి ఏం అర్థమవుతలే. అయితేనే ఓకే, రికార్డింగ్ చూడండి ఎవరైనా కూడా. ఐ కాన్ డూ ఎనీథింగ్. మధ్యలో ఎవరో మిస్ అయిపోయారు, ప్రియాంక మిస్ అయిపోయింది. సగం సగం వరకు ఉంటే రికార్డింగ్ ఎలా ఇవ్వను గైస్ నేను అసలు. నోట్స్లు రాయకపోతే నేను చూడండి సెషన్ వింటూనే నోట్స్ ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ సర్వీస్ వెబ్సైట్కి 4 pages నోట్స్ ఉంది నా దగ్గర. అది డిఫరెంట్, ఇది ఒక టైప్ ఆఫ్ సర్వీస్ వెబ్సైట్ కి, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీస్ వెబ్సైట్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ నోట్స్ అనేది మెయింటైన్ చేశాను. మ్యామ్ ఒకసారి టీమ్ నేమ్స్ చెప్పండి మ్యామ్ ఒకసారి. మినమేస్, లీవ్, అస్త్రా, లీవ్, సిడ్నీ, కరెక్ట్ గా సిడ్నీ నేమ్ పేడ్. ఇవ్వకపోతే రాదు. ఓకే, కరెక్ట్ గా నేమ్ అనేది ఇవ్వకపోతే మాత్రం రాదు, అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అస్త్ర నోట్ చేసుకోండి, అందుకే నేమ్స్ మళ్ళీ ఇస్తున్నా. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఇస్తున్నానో అస్త్ర, ఓషన్ డబ్ల్యూపీ, నెబే, ఇవి ఫ్రీ వెబ్సైట్స్ అన్నమాట, ఫ్రీ కాస్ట్ ఉన్న వెబ్సైట్స్. సో ఇవి చాలు మీకు. ఓకేనా? లేదు అనుకుంటే యూ కెన్ ఆస్క్ చాట్ జీపీటీ ఆర్ యూ కెన్ ఆస్క్ గూగుల్. ఫ్రీ వెబ్సైట్స్ కావాలి, ఫ్రీ థీమ్స్ కావాలి సర్వీస్ వెబ్సైట్ కి అని అడిగితే గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? షేర్ చేయనా క్లియర్ అక్క. గైస్?
ఓకే. సో ఇక్కడ చూస్తున్నారా కస్టమైజ్ గురించి మనం పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడే ఆన్ టాప్ లెఫ్ట్ లో ఉంది. చూసారా కస్టమైజ్ అనే సైడ్ లో ఆప్షన్? పక్కకి కస్టమైజ్. ఎవరు కనిపించిందా? కనిపించిందా అంటే మాట్లాడరే. కనబడింది. కనిపించిందిరా. Yes, ఓకే. yes, పైన yes. మై బ్లాగ్ పక్కన ఉంది. ఫ్రెష్ ముందు ఉంది కస్టమైజ్. అదే క్లియర్ చేయడం మర్చిపోయినా ఏంటి? అబ్బాబా. ఓకే, ఇప్పుడు నేను కస్టమైజ్ ఆప్షన్ అనేది క్లిక్ చేస్తున్నాను. కస్టమైజ్ లో మనం పేజెస్ ని ఇందాక మనం ఏదైతే లోటస్ నేషనల్ స్కూల్స్ లో ఇమేజెస్ చూసామో ఇలా ఇమేజెస్ పెట్టుకోవచ్చు. ఓకే, మనకు కూడా ఇక్కడ థీమ్ లో చాలా ఉన్నాయి కదా. ఒకసారి చూసారా, ఇక్కడ స్లైడర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ స్లైడర్ ఇమేజెస్ ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. మొత్తం 3 ఇమేజెస్ ఇచ్చాడు. ఆ తర్వాత కిందకు వస్తే ఇక్కడ 3 ఫీచర్డ్ ఇమేజెస్ ఇచ్చారు. ఆ 3 ఫీచర్డ్ ఇమేజెస్ ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అవి ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ ఇప్పుడు మనం కస్టమైజ్ డ్రాప్ డౌన్ వచ్చింది కదా, అందులో సైట్ ఐడెంటిటీకి వెళ్తున్నాం. ఓకేనా గైస్? సైట్ ఐడెంటిటీకి వెళ్తున్నాం. ఇక్కడ సైట్ లోగో ఇస్తున్నా నేను ఇప్పుడు. సైట్ లోగో వచ్చేసి వెయిట్ ఏ సెకండ్. ససి అదే ఎస్కే ఎడ్యుకేషన్ అని అన్నాను కదా, దానికి సంబంధించి ఏదైనా ఒక టైప్ ఆఫ్ ఇమేజ్ అనేది తీసుకుందాం. ఎస్కే ఎడ్యుకేషన్ ఇమేజ్ పిఎన్జి. సో అక్కడ అందాక శాంపుల్ ఇమేజెస్ ఉన్నాయా? ఇక్కడ అయితే జస్ట్ నార్మల్ గా ఏదో ఒక వెబ్సైట్ కి కావాల్సిన ఇమేజ్ ని తీసుకుంటున్నా నేను. మనం క్లయింట్ కి వర్క్ చేసేటప్పుడు క్లయింట్ కి వెబ్సైట్ కి సంబంధించి ఏదైతే ఇమేజ్ లోగో ఉందో ఆ ఇమేజ్ లోగోని మనం సేవ్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఇవ్వాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? క్లియర్. ఇక్కడ చూడండి, చూపిస్తా. చూసారా లోటస్ నేషనల్ స్కూల్స్ ది ఇక్కడ లోగో ఎలా అయితే ఉందో అలాగే ఇప్పుడు మన సైట్ కి కూడా లోగో పెడుతున్నాను నేను. అంతే. డౌన్లోడ్స్ ఎస్ ఎస్కే మరి ఇదంతా మొబైల్లో చేయటం కుదిరిద్దారా? ఈ రోజు నుంచి ల్యాప్టాప్ లేదు నా దగ్గర. ఎంచక్క కుదురుతుంది. ఓకే, రైట్. ఎవ్రీథింగ్ విల్ బి పాసిబుల్ అండి. నిన్న మీరు అది క్రియేట్ చేసినప్పుడే మీకు అర్థమైపోవాలి. అక్కడే చేశాను. నో ప్రాబ్లం, అవుతుంది. ఒక్కసారి ఆగండి గైస్. డౌన్లోడ్ ఎక్కడ ఉందో చూద్దాం. డౌన్లోడ్ ఎక్కడైందో తెలియదు కదా. ఎస్కేపిఎన్జి. ఓకే, అలాగే ఇక్కడ ఒక ఇమేజ్ ని సెట్ చేసుకుంటాం అంతే. అలాగే దానికి ఒక టైటిల్ కావాలంటే టైటిల్ కూడా ఇవ్వచ్చు. ఎస్కే ఎడ్యుకేషన్ అని టైటిల్ ఉంది చూసారా, లోగో టైటిల్. కానీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో ఇక్కడ క్రాపింగ్ చేసుకోండి గైస్. మనకి ఎలా కావాలంటే అలా క్రాప్ చేసుకోవచ్చు ఇమేజ్ని. ఓకే, క్రాప్ చేస్తున్నా నేను. ఎస్, క్రాపింగ్ డన్. మన లోగో కూడా అప్డేట్ అయిపోయింది. ఇక్కడ చూసారా, సైట్ టైటిల్ ఇవ్వచ్చు, ట్యాగ్ లైన్ కూడా ఇవ్వచ్చు. ఎడ్యుకేషన్ ఓహో,
ఎడ్యుకేషన్ ఏదైనా కోటి ఇస్తా, చూద్దాం. మోస్ట్లీ ఏంటంటే ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా, కంపెనీకి సంబంధించిన ట్యాగ్ లైన్స్ కూడా మనం తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అనే ఇస్తాను, అంతే, ఇంకేం ఇవ్వను. కానీ ఇక్కడ మనం యూజ్ చేసే థీమ్లో ఓన్లీ లోగో కానీ లేకపోతే ట్యాగ్ లైన్ కానీ కనిపిస్తుంది. ఓకే, అంటే మన నేమ్ కానీ ఇవే కనిపిస్తాయి అన్నమాట. రెండు కనిపించవు. అయితే టైటిల్ అయినా కనిపిస్తుంది, లేకపోతే నేమ్ అయినా మన లోగో అయినా కనిపిస్తుంది. ఓకే, ఓకే ఓకే ఇస్ ఇట్ డన్? ఇక్కడ మన నేమ్ ఇచ్చాము, లోగో ఇచ్చాము అండ్ ట్యాగ్ లైన్ ఇచ్చాము. ఇవన్నీ ఇచ్చాక పబ్లిష్ చేస్తున్నాను, అంతే. పబ్లిష్డ్. ఓకే, సైట్ ని చూద్దామా? చూసారా, ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. ఇందాక ఇక్కడ ఏమని వచ్చింది? మై బ్లాగ్ అని వచ్చింది. కానీ ఇప్పుడు ఏమని వస్తుంది? ఎస్కే ఎడ్యుకేషన్ అని వస్తుంది. ఎడ్యుకేషన్ ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ క్లియర్. ఓకే, ఇక్కడ అయితే నేమైనా వస్తుంది, లేకపోతే లోగో అయినా వస్తుంది. ఎందుకంటే ఈ థీమ్ కున్న ఫెసిలిటీ అదనమాట, రెండు కనిపించవు. ఓకేనా? ఏదైనా ఒకదాన్నే యూజ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ మనం లోగోని క్రియేట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ కస్టమర్స్కి వెళ్ళా. ఇందాక సైట్ ఐడెంటిటీ ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు థీమ్ ఆప్షన్స్ని యూజ్ చేద్దాం. థీమ్ ఆప్షన్స్లో హోమ్ పేజ్ ఫీచర్డ్ ఉన్నాయి, ఇవి ఫీచర్డ్ ఇమేజెస్ అన్నమాట. హోమ్ పేజ్ ఇమేజెస్ ఉన్నాయి, ఇవి హోమ్ పేజ్ ఇమేజెస్. స్లైడర్స్ ఏవైతే ఉన్నాయో అవి. ఓకే, హెడర్ని ఫుటర్ని ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే హెడర్ని ఫుటర్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, సోషల్ మీడియా ఏవైనా పెట్టాలి అనుకున్నారు అనుకోండి, ఎనేబుల్ చేయాలి లింక్స్ అనుకున్నారు అనుకోండి. చూడండి, ఇక్కడ ఈ స్కూల్కి వచ్చేసాం అనుకోండి, ఈ స్కూల్లో ఏమో ఉంటుంది, దాని సోషల్ మీడియా లింక్స్ అన్నీ కింద ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఫేస్బుక్ క్లిక్ చేయగానే ఫేస్బుక్కి వెళ్ళిపోద్ది. ఓకే, అలాగా సోషల్ మీడియా పేజెస్ని కూడా పెట్టుకోవచ్చు. అమ్మా, అనవసరంగా క్లిక్ చేసాం రా బాబు. అబౌట్ అస్ లోనే ఉండం మనము. నాకు వద్దే, మ్యూజిక్ వద్దు. ఓకే, ఇక్కడ సోషల్ మీడియా పేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అట్ ఫస్ట్ అవన్నీ వద్దు, కంగారు పడుకోవద్దు. ఏంటబ్బా ఇన్ని చెప్పేసింది అనుకుంటారు మళ్ళీ. సైట్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేసాము. సో సైట్కి ఒక ఐడెంటిటీ అనేది ప్రొవైడ్ చేసాము. ఇప్పుడు ఇక్కడ థీమ్ ఆప్షన్స్లోకి వస్తే ఇక్కడ హోమ్ పేజ్ ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా? హోమ్ పేజ్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ స్లైడర్కి సంబంధించిన ఇమేజెస్ని అప్లోడ్ చేయాలన్నమాట. ఓకే, స్లైడ్ 1, స్లైడ్ 2, స్లైడ్ 3. ఇందాక చెప్పాను కదా, మొత్తం 3 స్లైడ్స్ ఉన్నాయి గైస్ అని. కనిపిస్తుంది కదా? మీటింగ్ అనేది ఎండ్ అయిపోతుంది. ఎండ్ అయిపోతే జాయిన్ అవ్వండి, మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎడ్యుకేషన్ ఇమేజెస్, ప్రైమరీ ఇమేజెస్, సెకండరీ ఇమేజెస్ అలా పెడతాను. ఓకేనా? ఫస్ట్ది చిన్నపిల్లలది పెడదాం. ఓకే, సేవ్ ఇమేజ్. డెస్క్టాప్ में సేవ్ అమ్మా. ప్రైమరీ. ఓకే, ఇప్పుడు హై స్కూల్ ఒకటి పెడదాం. అడ్మిషన్స్ ఓపెన్ కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి ఒకటి పెడదాం. ఓకే, సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్. మోస్ట్లీ టీనేజర్స్ వస్తాయి ఇమేజెస్. ఇవి శాంపిల్ ఇమేజెస్ అలా కూడా ఉంటాయి కదా? శాంపిల్ ఇమేజెస్ అన్నీ కూడా అందులో అయితే ఉండేవి కాదండి. నేను జస్ట్ అయితే ఇప్పుడు మీ గురించి ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నా, కానీ అక్కడైతే మీరు ఎవరికైతే చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి పిక్చర్స్ తీసుకోవాలి. ఓకేనా? ఓకే, కంపెనీ నుంచి పిక్చర్స్ తీసుకోవాలి, వాళ్ళు అలాగే ఇస్తారు ఖచ్చితంగా. ఓకే, వాళ్ళ దగ్గర స్టఫ్ అంతా తీసుకోవాలి ఫస్ట్. సెకండరీ. ఓకే, సెకండరీ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాను ఇప్పుడు.
ఏడిఎంఐ. ఓ సారీ సారీ. వీళ్ళు ఏడిఎంఐ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ ఇమేజెస్. ఓకే, ఏదో ఒకటి తీసుకుంటున్నాను గైస్. ఇప్పుడు మళ్ళీ ఇది తీసుకున్నాం ఏంటక్క అనకండి. బికాస్ మనకి ఇప్పుడు లేట్ అవ్వకుండా అయిపోవడానికి 3 డిఫరెంట్ ఇమేజెస్ మీకు చూడడానికి. ఏడిఎంఐ అడ్మిన్. ఓకే, సో ఇప్పుడు ఆ మూడిట్లకి షేర్ చేస్తున్నాను. ఓకే, కొంచెం స్పీడ్గానే చెప్పడానికి ట్రై చేస్తాను నేను కూడా. అంటే మీరు మిస్ అయిపోతారని ఆలోచిస్తూ స్లోగా చెప్తున్నా నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం స్లైడ్లోకి వచ్చేసాం. ఒకసారి ఇది కూడా చూపిస్తాను. ఇప్పుడు కస్టమైజ్లోకి వెళ్ళాను. పేజ్ కస్టమైజేషన్కి హోమ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజెస్ని కస్టమైజ్ చేయడానికి ఇక్కడ నా లెఫ్ట్ సైడ్ మెనూ అనేది చూడండి గైస్, మర్చిపోవద్దు. లెఫ్ట్ సైడ్ మెనూ అనేది క్లియర్గా చూస్తేనే అర్థమవుతుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ మెనూలోకి వెళ్ళి ఇందాకైతే సైట్ ఐడెంటిటీ లోగోని అప్డేట్ చేయడానికి యూజ్ చేసాము. ఇప్పుడు థీమ్ ఆప్షన్స్లోకి వెళితే ఇక్కడ హోమ్ పేజ్ అని ఉంది. హోమ్ పేజ్ వచ్చేసి ఇందాక మనం ఏదైతే 3 స్లైడర్స్ చూసామో ఆ 3 స్లైడర్స్ అన్నమాట. ఆ స్లైడర్స్కి ఇప్పుడు ఇందాక ఇమేజెస్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాం. ఆ ఇమేజెస్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తాం. ఓకే, అట్ ఫస్ట్ ఇమేజ్ స్లైడర్ ఉంది కదా, ఇమేజ్ స్లైడర్ దగ్గర ఇక్కడ డిజేబుల్లో ఉంది. ఆ డిజేబుల్ అనేది ఎప్పుడూ క్రియేట్ చేయకండి, ఎనేబుల్లోనే ఉంచాలి. అంటే ఇక్కడ ఇమేజ్ స్లైడర్ అనేది ఎనేబుల్ ఉండాలి. ఓకేనా, ఇది ఎనేబుల్లోనే ఉండాలి ఇమేజ్ స్లైడర్ అనేది. లేకపోతే మీరు ఎన్ని ఫొటోస్ పెట్టేసి ఏమీ రావు. ఓకేనా, ఇమేజ్ స్లైడర్ అనేది ఎనేబుల్లో ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ స్లైడ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ స్లైడ్కి ఇమేజ్ని యాడ్ చేస్తున్నా. సర్చ్ మీడియా, వెయిట్ ఏ సెకండ్. అరే ఇన్ని ఎందుకు వచ్చేసాయి అసలు సైట్స్. ఎలా యూజ్ అయితే ఎలా వీలైతే అలా ఇస్తాను ఇమేజెస్ని. ఒక పర్టిక్యులర్లోనే ఇవ్వను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా అంతే. ఎందుకంటే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ నేను లేట్ చేసే కొద్దీ ఇంకా లేట్ అయిపోద్ది కాబట్టి డ్రాగ్ డ్రాప్ చేసేస్తున్నా. డైరెక్ట్ నాకు ఫస్ట్ స్లైడ్ ప్రైమరీ అనేది రావాలి, అందుకని అది ప్రైమరీ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. లేదు ఇది చూసారా ప్రైమరీ ఇమేజ్ అని ఉంది, దానికి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఇవ్వాలి అనుకుంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని కూడా ఇచ్చుకోవచ్చు మీరు. అంటే ఎడిట్ చేసుకునేటప్పుడు ఈజీ అవ్వడానికి. ఇక్కడ టైటిల్ కూడా ప్రైమరీ ఇమేజ్ అనే ఇస్తున్నాను నేను. మీకు కావాల్సిన టైటిల్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. 1 సెకండ్, రికార్డింగ్ స్టార్ట్లోనే ఉంది కదా. ఓకే, ప్రైమరీ ఇమేజ్ ఇక్కడ ఆర్ యూ సీకింగ్ ఫర్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్. ఆర్ యూ సీకింగ్ ఫర్ ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్ అని ఇచ్చాను. ఇక్కడ టెక్స్ట్ అయితే మాత్రం నేను క్యాపిటల్స్ స్మాల్స్ అలాంటివి ఏం యూజ్ చేయట్లేదు, కొంచెం స్పీడ్గా చెప్పాలి కాబట్టి. సో బెటర్ మీరు మాత్రం టెక్స్ట్లో అంతా కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా, ప్రాబ్లం ఉండకూడదు. ఇప్పుడు చూస్ ఇమేజ్, ఆల్రెడీ ఇమేజ్ ఉంది కాబట్టి ఆ ఇమేజ్ని చూస్ చేసుకున్నా. ఫస్ట్ది మార్పిందా మన ఫస్ట్ స్లైడ్, మార్పిందా స్లైడ్. మారింది, చేంజ్ చేంజ్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ని ప్రైమరీ అని ఇస్తున్నా. ఇక్కడ టెక్స్ట్ అన్నమాట, ప్రైమరీ ఏడిఎంఐ ఎస్ఎస్ఐఓఎన్ఎస్ అడ్మిషన్స్. చూసారా ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ వచ్చింది, చూసారా ఇమేజ్ మీద టెక్స్ట్ వస్తుంది.
ఎస్ ఎస్ వస్తుంది వస్తుంది ఓకే వస్తుంది. ప్రైమరీ స్కూల్ అడ్మిషన్స్ గురించి చూస్తున్నారా అని అడిగా. సో ఇక్కడ నేను ఏ పేజ్ని లింక్ చేయాలి? ప్రైమరీ స్కూల్ పేజ్ని లింక్ చేయాలి. ఓకే. యూఆర్ఎల్ని ప్రైమరీ స్కూల్ లింక్ అనేది చేశాను అనమాట. ఇది ఫస్ట్ స్లైడ్. ఓకే ఇక్కడ రీడ్ మోర్ క్లిక్ చేయగానే ప్రైమరీ స్కూల్కి వెళ్ళిపోతుంది, ఆ పేజ్కి వెళ్ళిపోతుంది, రీడైరెక్ట్ అవుతుంది. ఓకేనా? సెకండ్ పేజ్ వచ్చేసి సెకండరీ ఇమేజ్ ఇస్తున్నాను. జస్ట్ ఆ స్లైడ్ మీద క్లిక్ చేయగానే ఇమేజ్ అడిగింది, ఇమేజ్ ఇస్తున్నాను, చూస్ ఇమేజ్ అంటున్నాను. అక్కడ ఇంకా అవన్నీ ఇవ్వలేదు, ఇక్కడ ఇచ్చేస్తున్నాను డైరెక్ట్గా. సెకండరీ అడ్మిషన్స్ టైటిల్ వచ్చింది చూడండి సార్. ఇప్పుడు సెకండ్ స్లైడ్ వచ్చిందా? సపోజ్ ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయితే మళ్ళీ కరెక్ట్ చేయొచ్చు కదా? మళ్ళీ వచ్చి ఇక్కడే ఎడిట్ చేసుకోవడమే అంతే. ఇక్కడ ఓకే నేను సెకండరీ స్కూల్ లింక్ ఇస్తున్నా, ఆ పేజ్కి రీడైరెక్ట్ అయ్యేలా. ఓకే 2 పేజెస్ వచ్చాయా ఈసారి? ఫస్ట్ పేజ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ సెకండ్ పేజ్ వస్తుంది చూడండి. కలర్ చేంజ్ చేయొచ్చా అక్క? సో కలర్స్ అనేది ఇంకా ముందు ఉంటుందమ్మా, చూద్దాము. ఓకేనా? అండ్ థర్డ్ ఇమేజ్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ గురించి ఇద్దాము. ఇవన్నీ జస్ట్ మీ సర్వీసెస్ ఎలా అయితే ఉంటాయో మీరు దాన్ని బట్టి ఇవ్వండి. ఓకే చూస్ ఇమేజ్ అప్లోడ్ అవుతుంది. డూ ఇట్ ఫాస్ట్. ఎస్ ఇట్స్ డన్. అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ అయితే ఏమి ఇవ్వట్లేదు గైస్. ఓకే అడ్మినిస్ట్రేషన్ అయితే కాంటాక్టర్స్ ఫామ్ ఇచ్చేస్తా, కాంటాక్టర్స్ పేజ్ ఇస్తా. ఓకేనా? ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అస్. ఓకే అంతే. ఇది ఎనేబుల్లోనే ఉంచారు చూసారు కదా, ఫుల్ స్లైడర్ అనేది ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేసే ఉంచాలి ఎప్పుడు కూడా. ఓకే స్లైడర్ హైట్ అవి మనం మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదు అంటే పబ్లిష్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఇవన్నీ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. ఇది ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి ఒకసారి చూపివారు ఆప్షన్. ఓకే ఓకే ఫుల్ విత్ స్లైడరు, స్మాల్ విత్ స్లైడరు అంతే, ఫుల్ లెంత్లో ఉంటుంది అంతే. ఇప్పుడు నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నా, పబ్లిష్డ్. ఓకే ఇప్పుడు సైట్ చూపిస్తాను ఒకసారి. సైట్లోనే ఉన్నాను, సారీ. అయ్యో సైట్. ఓకే ఇలా బ్లర్లు రాకుండా అలాంటి ఇమేజెస్ ఇక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఈ థీమ్ కస్టమైజేషన్ అనేది ఉందా లేదా కలర్ చూద్దాము. సో అలాంటివన్నీ కొంచెం మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయాలి గైస్, ఏది మార్చడానికి అవుతుంది, ఏది అవ్వట్లేదు. ఇక్కడ కలర్స్ ఉంది, అసలు దేనికి సంబంధించో చూద్దాము. బ్యాక్గ్రౌండ్ కలర్స్, సెలెక్ట్ కలర్స్ చూద్దాం, అసలు ఏ బ్యాక్గ్రౌండ్ కలర్సో చూద్దాము. కాదు అంటే అప్పుడు మార్చేద్దాం. పబ్లిష్. నాకు తెలిసినంత వరకు థీమ్లో వచ్చే కలర్స్ గైస్ అదైతే. ఇదిగో బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, ఈ బ్యాక్గ్రౌండ్లో ఎక్స్ట్రాగా వచ్చే కలర్స్ అన్నమాట. ఓకే
సో అది తీసేద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకి ఆడ్గా ఉంది అది. కస్టమైజ్ టెక్స్ట్ కలర్ చేంజ్ చేయడానికి రాదా? ఏంటి కలరా? టెక్స్ట్ కలర్ అనేది టెక్స్ట్ కలర్ ఇట్స్ డిపెండింగ్ ఆన్ పర్టిక్యులర్ థీమ్ అండి. అది మనం చేంజ్ చేయలేకపోవచ్చు ఒక్కొక్కసారి. ఓకే, ఒక్కొక్కటి అట్లా చేంజ్ చేయొచ్చు కదా, అట్లా ఆప్షన్ ఉంటది కదా? అదే చెప్తున్నాను కదా, ఆప్షన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఇక్కడ మనం క్లియర్ చేయాలి అంటే చాలా కష్టం. సో ఇక్కడ ఉమ్. చాలా ఉన్నాయి కదా డాష్ బోర్డ్లో. కస్టమైజ్డ్ థీమ్ కింద వచ్చినవన్నీ కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇది ఫ్రీ వర్షన్ కాబట్టి ఎక్కువ చేంజెస్ అయితే మనకి ఉండవు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ ఎస్. దీనికైతే మినమేస్కి అయితే మాత్రం క్లియర్ చేయడానికి ఉండదు. ఆర్ఎల్స్ ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం మిగతా వాళ్ళకి కూడా చెప్పండి. ఓకేనా? ఇక్కడ సైట్ ఐడెంటిటీ ఉంది, థీమ్స్ ఆప్షన్స్ ఉంది, కలర్స్ అనేది మన బ్యాక్గ్రౌండ్ కలర్, హెడర్ ఇమేజ్ అనేది మార్చాలి అనుకుంటే హెడర్ ఇమేజ్, ఈ పైన ఏదైనా ఇమేజ్ పర్టికులర్ ఇమేజ్ కావాలి అనుకుంటే అది పెట్టచ్చు. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఏమీ ఇమేజెస్ని వాడవు. ఒకవేళ ఏదైనా స్కూల్స్ అని కాదు, ఏదైనా ఒకటి ఇమేజ్ పెట్టాలి అనుకుంటే, ఈ హెడర్లో ఏదైనా ఇమేజ్ పెట్టాలి అనుకుంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, కస్టమైజ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కూడా ఇందాక కలర్ ఎలా అయితే ఇందాక చేంజ్ చేసామో ఇమేజ్ చేంజ్ చేయాలి ఇందాక నువ్వు అనుకుంటే ఫేషియల్స్ ఇమేజ్ని అని కూడా చెప్పావు చేంజ్ చూడరా, చేసుకోవచ్చు. ఫేషియల్స్ అని చెప్పావు, బ్యూటీ పార్లర్ అన్నది అక్కడ ఫేషియల్స్ అని పెట్టి దానికి సంబంధించిన కింద ఇమేజెస్ పెట్టొచ్చు. ఏంటండి? ఏదో అదే బ్యూటీ పార్లర్ అని కూడా క్రియేట్ చేయొచ్చు వెబ్సైట్ అన్నావు కదా, అక్కడ అవును. ఫేషియల్స్ అని పెట్టి కింద దానికి సంబంధించిన టైప్స్ అట్లా రాసి తయారు చేయొచ్చు. పెట్టుకోవచ్చు. అదే మీరు ఒకసారి అవి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమీ అవ్వదు. ఒకవేళ మీకు పెట్టింది మీకు నచ్చకపోతే వెళ్ళి డిలీట్ చేయడం అంతే. ఓకేనా? అంతా ఎక్స్ప్లోర్ చేయాలి, చాలా ఉంటాయి ఇందులో. ఓకేనా? ఓకే. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇక్కడ ఫీచర్డ్ ఏరియాస్ కూడా ఉన్నాయి కదా, ఈ 3 ఫీచర్డ్ ఏరియాస్ గురించి కొంచెం మాట్లాడుకుందాము. ఆల్మోస్ట్ ఇట్స్ 4. ఒక నిమిషం పని ఉంది. ఇక్కడ ఫీచర్డ్ ఇమేజెస్ ఏదైతే ఉందో ఆ ఫీచర్డ్ ఇమేజెస్ ఇక్కడ థీమ్ ఆప్షన్స్లో హోమ్ పేజ్ చూసాం కదా, అలాగే హోమ్ పేజ్ ఫీచర్డ్ అన్నమాట. ఓకేనా? ఈ ఫో ఈ 3 స్లైడ్స్ కూడా మనం ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను అవే పెట్టేస్తున్నాను గైస్, ఇంకా వేరే ఏమీ పెట్టట్లేదు. అంటే కొంచెం అక్కడ మీరు చూడండి, వేరే ఇమేజెస్ పెట్టుకోవచ్చు అసలు అయితే. ఓకేనా? ఇక్కడ టైటిల్ ఆప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఉమ్. ఇక్కడ వచ్చేసి నో అబౌట్ అవర్ స్కూల్, నో అబౌట్ అవర్ స్కూల్. ఓకే, నో అబౌట్ అవర్ స్కూల్ అన్నప్పుడు ఇక్కడ స్కూల్ గురించి సమ్ డిస్క్రిప్షన్ ఏదైనా రాయొచ్చు. ఆల్రెడీ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, ది బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా. జస్ట్ నేను ఇచ్చేస్తున్నాను గైస్, ఇదేమి పర్టికులర్గా ఇది స్కూల్ ఏమి టాప్ మోస్ట్ కాదు. ఓకేనా? అక్కడ చూసారా డిస్క్రిప్షన్ మారిపోయింది. ఇక్కడ కూడా మీరు ఏదైనా పేజ్ లింక్ చేయాలి అనుకుంటే పేజ్ లింక్ చేయొచ్చు. నేను ఇక్కడ అబౌట్ అస్ని ఇస్తున్నా. ఓకే, అండ్ అలాగే సేమ్ ఇక్కడ కూడా సెలెక్ట్ ఇమేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్లో నో అబౌట్. అరే ఫోన్ లో చేస్తే డైరెక్ట్ గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోవటం మనం ఇమేజెస్ గా. అంతే అండి. అంతే. ఓకే ఓకే. ఆ, అంతే. అడ్మినిస్ట్రేషన్ వాంట్ వాంట్ టు నో అవర్ వాంట్ టు నో అబౌట్ వాంట్ టు నో అబౌట్ అవర్ అడ్మిన్ ప్రాసెస్. సంథింగ్ ఐఎమ్ గివింగ్ అంతే. దీనికి ఎవరు ఏమి సీరియస్ తీసుకోవద్దు. ఇక్కడ ఎడిటింగ్ అంతే, అన్నీ కూడా జస్ట్ మీకు ఎడిటింగ్ ఆప్షన్ చూపించడానికి. ఓకే, చూస్. ఇక్కడ వచ్చేసి స్కూల్ కరికులం అని ఇస్తున్నా.
కర్క్యులం సిసి కదా. ఏ, ఎందుకు వెళ్ళట్లా? కర్క్యులం సిబిఎస్ఈ స్టాండర్డ్స్. ఓకే, సిబిఎస్ఈ స్టాండర్డ్స్ అని ఇచ్చాను అంతే. ఇక్కడ ఏదైనా ఒక పేజ్ని లింక్ చేద్దాం. ఏ పేజ్ని లింక్ చేద్దాం? మీడియాని లింక్ చేస్తున్నా. ఓకే, ఇవన్నీ ఇచ్చేసాను, పబ్లిష్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనం హోమ్ పేజ్ ఎలా అయితే కావాలనుకున్నామో హోమ్ పేజ్ని ఫీచర్ చేసాం. అలాగే కొన్ని పేజెస్ అబౌట్ అస్ అలా ఉన్నాయి కదా, వాటిల్ని కూడా కొంచెం టెక్స్ట్ ఎలా పెట్టాలి ఏంటి అనేది చెప్తాను చూడండి. ఓకే, ఇక్కడ ఇచ్చేసాను. సో ఇక్కడ నో అబౌట్ అవర్ స్కూల్ అన్న చోట నేను క్లిక్ చేస్తున్నాను. సో అది ఏ పేజ్కి అయితే ఇచ్చామో అబౌట్ అస్కి వెళ్ళిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం అబౌట్ అస్ అనే పేజ్ని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ అబౌట్ అస్ అనే పేజ్ని ఎలా ఎడిట్ చేయాలి అంటే, ఇక్కడ ఎడిట్ పేజ్ అని ఉంది చూసారా, ప్రతిసారి పేజెస్లోకి వెళ్ళి అబౌట్ అస్ చూసి అలాగే ఎడిట్ చేయగలదు. ఇక్కడ కూడా ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎడిట్ పేజ్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఇచ్చి దాని కింద నా టెక్స్ట్ రాద్దాం అనుకుంటున్నా. ఓకే, ఇదిగో ఇక్కడ ఇమేజ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇమేజ్ని యాడ్ చేసుకోవచ్చు. హెడ్డింగ్ ఏదైనా ఉందంటే హెడ్డింగ్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అబౌట్ అవర్ ఎస్కే ఎడ్యుకేషన్స్. ఓకే, అది హెడ్డింగ్ కావాలనుకున్నా నేను. ఓకే, హెడ్డింగ్ వచ్చింది. హెడ్డింగ్ వచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఒక ఇమేజ్ కావాలనుకుంటున్నా. ఇమేజ్ని సెలెక్ట్ చేసా అంటే ఇమేజ్ అప్లోడ్ చేయమంటది. ఇప్పుడు ఏదో ఒక ఇమేజ్ ఇచ్చేస్తున్నానే. ఏంటివన్నీ? అమ్మో, డెస్క్టాప్. జస్ట్ స్కూల్ గురించి అబౌట్ అస్ గురించి కాబట్టి ఎస్కే ఎడ్యుకేషన్స్ అనేది అప్లోడ్ చేశాను. ఓకే, లోగో అప్లోడ్ అవుతుంది, ప్లీజ్ వెయిట్. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే వచ్చిందా? ఇప్పుడు ఎంటర్ ఆప్షన్ క్లిక్ చేశాను. మళ్ళీ దేనికైనా కూడా ఎంటర్ ఇచ్చుకుంటే వెళ్ళిపోవడమే. అవర్ స్కూల్ ఈజ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ ఇండియా కామా మెయింటైనింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ ఏమేమి ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. ఓకేనా? అంటే ఎవరు ఇవ్వాలి అనేది అడగండి. ఇక్కడ సైజెస్ని కూడా మార్చుకోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా మార్చుకోవాలి అనుకుంటే ఇక్కడ మోస్ట్లీ ఏమైనా చూపిస్తుందా? మాకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కలర్ కావాలనుకుంటే ఇవ్వచ్చు, ఏమొద్దనుకుంటే మానచ్చు. టెక్స్ట్ కలర్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ కలర్స్ ఉన్నాయి. ఓకే, అలాగా మనం మార్చుకోవచ్చు. మోస్ట్లీ చూడండి, ఇప్పుడైతే ఇస్తున్నాను. ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి క్రాస్ చెక్ చెయ్యండి. విత్ ఎంత కావాలి, వర్డ్కి మధ్య విత్ ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, ఫుల్ రెజల్యూషన్తో ఉండాలా, అడ్వాన్స్డ్ ఏవైనా కావాలి అంటే అడ్వాన్స్డ్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇమేజ్ కావాలనుకోండి, మళ్ళీ ఎంటర్ చేశాను నేను. ఎంటర్ చేసాక నీకు కావాలి అంటే టైప్ చేసుకోవచ్చు, లేదు ఏదైనా లిస్ట్ ఇద్దాం అనుకుంటే లిస్ట్ కూడా ఇవ్వచ్చు. సంథింగ్ టైప్ చేస్తున్నాను మీకు లిస్ట్ చూపించడానికి అంతే. ఓకే, అలాగా చేసి సేవ్ చేశాను అంతే. ఆ పేజ్లోకి నేను పేజ్ని అప్డేట్ చేశాను. సో ఇప్పుడు ఆ పేజ్ని చూడాలనుకుంటున్నా, పేజ్కి వెళ్తున్నా. చూసారా అబౌట్ అస్ పేజ్లో అబౌట్ అవర్ ఎస్కే ఎడ్యుకేషన్స్ నేను ఇచ్చినవి లిస్ట్ అవుట్ ఏదైతే ఉన్నాయో లిస్ట్ అవుట్. సో లిస్ట్ అవుట్ అనేది మనకు కనిపించట్లేదు కాబట్టి దాని కలర్ మార్చాలి అనుకుంటే కలర్ మార్చడమే. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? చాలా ఆప్షన్స్ ఉంటాయి గైస్, కాకపోతే ఓపిక్గా కూర్చొని వెతకండి. మరి వెబ్సైట్ నేర్చుకోవడం అంటే ఇదే. ఓకేనా? ఇక్కడ కూడా సైజెస్ ఉన్నాయి గైస్. కలర్ టెక్స్ట్ కూడా మారుతుందంట. ఇదిగో మనం ఏ లైన్ అయితే సెలెక్ట్ చేసామో ఆ లైన్ కలర్ మారింది. ఇంకో లైన్కి వేరే కలర్ ఇచ్చా. ఓకే, సేవ్ వ్యూ పేజ్.
సేవ్ చేసుకోవాలి, పబ్లిష్ చేయాలి. ఎప్పుడైనా కూడా మనం ఏదైనా చేసేటప్పుడు పబ్లిష్ ఆర్ సేవ్ అనే ఆప్షన్ ఉంటే అవి ఖచ్చితంగా క్లిక్ చేయాలి. ఆ సైజు ఈ టెక్స్ట్ సైజ్ పెంచాలి అంటే అక్కడ సైజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఆ సైజెస్ని యూజ్ చేయండి. ఓకే, ఇక్కడ దాకా క్లియరా? ఈజ్ ఇట్ క్లియర్? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఏ పర్టికులర్ పేజ్ అయితే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ పర్టికులర్ పేజ్కి సంబంధించి మీరు ట్రై చెయ్యండి. రాకపోతే మహా అయితే డిలీట్ చేస్తాం. ఇదంతా మనం నార్మల్గా చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ కాబట్టి మనం అన్నీ యూస్ చేయండి. ఇది అది అని ఏం కాదు. పెద్ద సైజ్ అయిపోతే అయిపోయింది, చిన్నగా అయిపోతే అయిపోయింది, లేకపోతే టెక్స్ట్ కలర్ మార్చేసామా, బోల్డ్ చేసామా, దాని బ్యాక్గ్రౌండ్ ఇచ్చామా, అన్నీ ట్రై చేయండి. ఓకే, అసలు బేసిక్గా మనం క్రియేట్ చేయాల్సిన వాటిలో పేజెస్ గురించి చెప్పాను. తర్వాత థీమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను. అండ్ నెక్స్ట్ మెనూస్ ఎలాగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది చెప్పాను. అండ్ ఆ తర్వాత కస్టమైజ్ అనేది చెప్పాను. సో ఈ మెనూస్లో కూడా ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అబౌట్ అస్లో కూడా డిఫరెంట్ మెనూ కావాలి వాళ్ళకి. అక్కడ ఆ పర్టికులర్ పేజ్లోనే వాళ్ళకి డిఫరెంట్ మెనూ కావాలనుకోండి, ఆ డిఫరెంట్ మెనూ అనేది కూడా మెయింటైన్ చేయొచ్చు అనమాట. మోస్ట్లీ ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను ఉండండి. నాకు తెలిసి లోటస్ నేషనల్ స్కూల్స్లో అలా చేసినట్టు గుర్తు నాకు. విజన్ అండ్ మిషన్ లేదా? ఏమొచ్చింది? అన్నీ తీసి పడేశారు. ఫౌండర్ గురించి ఒకటే ఉంచారా? ఇక్కడ కూడా మన పేజెస్ నేమ్స్ వచ్చి చూసారా? వాళ్ళ పేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ నేమ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి కూడా కనెక్షన్స్ ఉంటాయి, లొకేషన్స్ అన్నీ కూడా. అవన్నీ ఫుటర్లో ఉన్నవి, ఫుటర్లో ఉన్న టెక్స్ట్. మనకి అడ్రస్ కావాలంటే అడ్రస్ పెట్టుకునేలాగా అలా ప్రతి ఒక్కటి మీరు ఎన్ని ట్రై చేయగలిగితే అన్ని ట్రై చెయ్యండి. ఏమొచ్చిందిరా? ఇదిగో ఇక్కడ వాట్సాప్కి సంబంధించిన లింక్ అప్ ఉందా? సో ఇలా ప్రతి దానికి మనం చెప్పాను కదా ఇందాక, ప్లగిన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు ఇది చాట్ బోట్ వచ్చింది చూసారా? ఈ చాట్ బోట్ ఎలా యూజ్ చేయొచ్చు, అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫామ్ వచ్చిందా, ఆ ఫామ్ ఎలా క్రియేట్ చేయాలి, అవన్నీ రేపు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పటి వరకు చెప్పిందంతా క్లియర్గానే ఉందా? ఈజ్ ఇట్ క్లియర్? క్లియరేనా? ఎస్. క్లియర్ అక్క. డౌట్స్ ఉన్నాయా? క్లియర్. ఓకే, పోతే ఒకే రోజు ఇన్ని టాపిక్స్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది కానీ మోస్ట్లీ ఇచ్చేస్తాను నేను. ఇప్పుడే రికార్డింగ్ అనేది కూడా ఇచ్చేస్తాను.